హాయ్ బ్రదర్. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 చాలా చూస్తున్నాము. ఎండింగ్ వచ్చేసింది, ముగింపు దశకి. 2 నెలల నుండి చాలా అలరించింది. టైం పాస్ కూడా చాలా బాగైంది మాకు. సీజన్ 8 చాలా బోర్గా స్టార్ట్ అయింది భయ. నిజం చెప్పాలంటే ఎండింగ్ అనేది చాలా సస్పెన్స్ తో ఎండింగ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనకు పోయిన సీజన్స్ లో అన్నింటిలో సాటర్డే ఫ్రైడే లోపల తెలిసిపోయింది విన్నర్ ఎవరు అనేది. కంపల్సరీ విన్నర్ కౌశల్ అంటే కౌశల్ అయిపోయాడు, రాహుల్ అంటే రాహుల్ అయిపోయాడు, అభిజిత్ అంటే అభిజిత్ అయిపోయారు. అలా మన పోయిన సీజన్ లో ఎవరు మన రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ అయిపోయారు. ఈ సీజన్ లోనే నిఖిల్ గౌతమ్ ఇప్పటికి కూడా చాలా మంది సస్పెన్స్, నిఖిల్ కి వస్తుందా గౌతమ్ కి వస్తుందా అనే నిఖిల్ అని చెప్పి కొన్ని రూమర్స్ బయటకు వచ్చేసాయి ఆల్రెడీ. ఇందాక 5 minutes బ్యాక్. మీకు నిఖిల్ కి టైటిల్ రావడంపై మీ అభిప్రాయం? 100% జెన్యున్ ప్లేయర్ కే ఇచ్చారు. గౌతమ్ ఆల్సో జెన్యున్ ప్లేయర్, కానీ గౌతమ్ గారు కొంచెం ఆ ఆవేశంతోనే ఆడారు. ఆలోచన ఎక్కడో తగ్గింది అని నా అభిప్రాయం. నిఖిల్ గారు ఆలోచన ఆవేశం రెండు కలిపి ఆడారు. అది కాకుండా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎవరి మీద అరవాలా. ఎందుకంటే గౌతమ్ గారు కూడా గేమ్ 100% జెన్యున్ గా చాలా బాగా ఆడారు. కానీ ఆయన ఏం మాట్లాడాలో కొంచెం వర్డ్స్ అనేది ఫ్లిట్ అయ్యారు. మూసుకొని కూర్చో, నువ్వు వాడుకున్నావు, యష్మి, ఇలాంటి పదాలు కొంచెం గౌతమ్ గారు ఎక్కడో ఇమేజ్ ని దెబ్బతీసింది. కానీ గౌతమ్ గారు కూడా హ్యాట్స్ అప్. ఎందుకంటే ఆయన పోయిన సీజన్ లో చాలా ముందే వెళ్ళిపోయారు, కానీ ఈ సీజన్ లో ఆయన ఏందో నిరూపించారు. మన తెలుగు ఇండస్ట్రీకి గౌతమ్ లాంటి ఒక మంచి యాక్టర్ రాబోతున్నాడు. ఆయన హీరోగా సినిమా చేస్తే కూడా అలాగే అందరం ఆదరిస్తామని అనుకుంటున్నానండి. గౌతమ్ ఒక మంచి హీరో లాగా అవుతారని అనుకుంటున్నాను. ఓకే, ప్రేరణ జర్నీ మీరు 100 days నుంచి చూస్తారు కదా? అవునండి. తన జర్నీ గురించి ఒక 2 words. నిన్న బిగ్ బాస్ కూడా వేసాడు ఆమె జర్నీ సూపర్ గా. ఎందుకంటే లేడీస్ ఇలాగే ఉండాలి, ఎక్కడ ఖచ్చితంగా మాట్లాడాలో, ఎక్కడ తలదించాలో అనేది చాలా కరెక్ట్ గా చెప్పింది. 100% ప్రేరణ కూడా టాప్ 2 లో ఉండింటే కొంచెం బాగుండు అనుకున్నాను. కానీ ఏదో ఎనీ హ్యావ్ ప్రేరణ టాప్ 3 ఆ టాప్ 4 తో ముగిసిపోతుంది. అవినాష్ గారు టాప్ 5 తోనే వెళ్లాల్సి వస్తుంది అనుకుంటున్నాం భయ్య. ఇంకా నబీలే పాపం ఫస్ట్ నుండి నబీల్ టాప్ 2 లో ఉంటాడు అనుకున్నాం, కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా గౌతమ్ గారు ఆ స్టేజ్ ని ఆక్రమించుకున్నారు. అంటే ఆయన కష్టపడ్డారు కాబట్టి ఆ స్టేజ్ ఆయన దక్కిందని నా అభిప్రాయం. ఓకే బ్రదర్, మరి ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ లో అసలు వీళ్ళు కూడా టాప్ 5 వస్తే బాగుండని మీరు ఎవరు అనుకున్నారు? 100% ఎలిమినేట్ అయిన వాళ్ళలో మణికంఠ తన గివ్ అప్ ఇవ్వకపోయింటే గౌతమ్ గారి ప్లేస్ మణికంఠదే భయ్య. టాప్ 2 క్యాండిడేట్ మణికంఠ కంపల్సరీ ఉండేవారు అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మణికంఠ గిట్ట గివ్ అప్ ఇవ్వకపోతే టైటిల్ రేస్ లో మేబీ టాప్ 1 లో ఉండేవాడా? టాప్ 1 టాప్ 2 కి కంపల్సరీ ఉండేవాడు. మణికంఠ ఉండబట్టే కొంచెం సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు కంటెంట్ అని ఉండింది భయ్య. మణికంఠ చుట్టే కెమెరాలు తిరిగేవి, నాగార్జున గారు తిరిగారు, ప్రశ్నలు కూడా అలాగే ఉండేవి. మణికంఠ ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు అవినాష్ గారు, రోహిణి గారు వీళ్ళ క్రేజ్ పెరిగింది. కాబట్టి సీజన్ 8 కి గుర్తుండిపోయే పేర్లు అవినాష్ గారు, మన రోహిణి గారు, టేస్టీ తేజ్ ఎంత గుర్తుంటారో అలాగే మణికంఠ గారు కూడా అంత గుర్తుండిపోతారు భయ్య. ఓకే బ్రదర్, ఇప్పటి వరకు మీరు చూసిన బిగ్ బాస్ లో మీకు ఏం నచ్చింది అండ్ మీకు నచ్చని ఏంటి? సీజన్ 8 లో ఈసారి ఎక్కడో కొంచెం గేమ్స్ అనేవి రొటీన్ వేసిందే వేస్తున్నారు. ఎందుకంటే సీజన్ కొంచెం గేమ్స్ అనేది చేంజ్ చేస్తే చూడ్డానికి కూడా మనకు ఉత్సాహం, ఇంట్రెస్ట్ ఉంటుందని నా అభిప్రాయం భయ్య. ఓకే బ్రదర్, హోస్టింగ్ నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? హోస్టింగ్ అయితే నాగార్జున గారు అద్దరు కొట్టేసినారు. బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వస్తాయో అన్ని సీజన్లు నాగార్జున గారే ఉండాలి అని అనుకుంటున్నాను. నాగార్జున గారి తర్వాత కూడా వాళ్ళ వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా చెప్పలేము, అది వాళ్ళ అభిప్రాయము. ఎందుకంటే నాగార్జున గారి అంత గ్రాస్ అండ్ అంత హ్యూమానిటీ, అంత క్రేజ్ అనేది వాళ్ళ వారసులకు వస్తుందో తెలీదు. ఆయన ఉన్నంతలో ఇమిడిపడిపోయారు. ఎందుకంటే సీజన్ 3 నుండి ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి సీజన్ 3 కొంచెం ఎక్కడో నాగార్జున గారా అనిపించింది. ఆల్రెడీ మీలో కోటీశ్వరుడు చేశారు కాబట్టి నాగార్జున గారు హోస్ట్ గా పర్ఫెక్ట్ అనిపించింది. సల్మాన్ ఖాన్ గారు ఎలా 15 సీజన్లు చేశారో నాగార్జున గారు కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే బ్రదర్, ఇప్పుడున్న బిగ్ బాస్ లో గౌతమ్ జర్నీ మీకు ఎలా అనిపించింది? అతని గురించి ఒక 2 words. గౌతమ్ నిజంగా ఒక సోలో బాయ్ గానే వచ్చాడు, సోలో బాయ్ గానే వెళ్తున్నాడు. అతని సినిమా సోలో బాయ్ కూడా రిలీజ్ అవుతుంది. దాన్ని మనం అందరూ ఆదరిస్తే అతను ఇంకా పైకి ఎదుగుతాడని ఇక్కడ తెలుగు, కన్నడ అని అందరూ ప్రోత్సహిస్తున్నారు. కానీ గౌతమ్ గేమ్ విషయంలో కూడా బాగా ఆడారు. ఆయన బయటకు వచ్చినా కూడా ఇలాగే అందరం సపోర్ట్ చేస్తే ఒక మంచి హీరో మనం తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్నాడనే సూచనలు ఉన్నాయి భయ్య. ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ షోని మీరు మిస్ అవుతారా? రేపటి నుండి రాదు అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫైనల్ గా సీజన్ 8 కొంచెం మిస్ అవుతాం. ఎందుకంటే 2 months నుండి ఫాలో అవుతున్నాం కాబట్టి కరెక్ట్ గా ఫుడ్ తినే టయానికి వస్తుంది. ఇప్పుడు ఫుడ్ తినే టయానికి ఏదో ఒక టైం పాస్ ఏం చేయాలని అర్థం కావట్లేదు భయ్య.
అంటే మళ్ళీ బిగ్ బాస్ మీరు 9 త్వరగా రావాలని కోరుకుంటున్నారా? త్వరగా రావాలని కోరుకుంటున్నాను భయ్య 100%. ఓకే, బిగ్ బాస్ ఈ సీజన్ లో చేసిన తప్పులు అంటే మీరు ఏం చెప్తారు? ఈ సీజన్ లో కొంచెం ఎక్కడో వచ్చిన కంటెంట్ లో కొంచెం ఎక్కడో వీక్ ఉన్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అందుకే తీసుకురావడం జరిగింది కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకపోతే సీజన్ 8 ని మర్చిపోయేవారు భయ్య అందరూ. కంపల్సరీ మర్చిపోయేవారు అంటున్నాను. ఓకే బ్రదర్, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో మిమ్మల్ని చాలా అద్దుకున్న అంటే మీకు చాలా దగ్గరైన కంటెస్టెంట్ ఎవరు? ఆ ఐతంలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీస్ ఎవరు? నిజంగా ప్రేరణ భయ్య, అంటే ఇలాగే ఉండాలి లేడీస్ అని గేమ్ పరంగా చాలా బాగా ఆడారు. ప్రేరణ గారు జెన్యున్ పర్సన్ అండ్ చాలా టక్ ఫార్ ఇచ్చారు అనుకోవాలి. ఇంకో నబీల్ ఎందుకు నచ్చాడు అంటే చెప్పడానికి ఎగ్జాంపుల్, అతను ఎవరు సపోర్ట్ లేకుండా అంటే సెల్ఫ్ మేడ్ క్యాండిడేట్, అంటే తన యూట్యూబర్ లో తనే స్వయంగా వచ్చి, ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా వీడియోస్ తీసుకుంటూ తన గోల్ ని సగం రీచ్ అయ్యాడు బిగ్ బాస్ ద్వారా అని నా అభిప్రాయం. ఓవరాల్ గా బిగ్ బాస్ కి బాయ్ చెప్తారా లేదా వి వాంట్ బిగ్ బాస్ అగైన్ అని అంటారా? ఓవరాల్ గా 2 months కొంచెం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సీజన్ 9 కోసం వెయిట్ చేస్తున్నాం. సీజన్ 9 లో ఒక మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళని లేదా కొంచెం, ఎందుకంటే యంగ్ టాలెంట్ చాలా మంది ఉన్నారు, అందరినీ తెలుగు వాళ్ళనే పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ గొడవ అనేది ఉండదు కన్నడ తెలుగు అనేది. తెలుగు వాళ్ళు చాలా మంది యువకులు టాలెంట్ ఉన్న వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా బిగ్ బాస్ ఆదరిస్తారని నా అభిప్రాయం. ఫైనల్ గా మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తావా? బిగ్ బాస్ లో మీకు అవకాశం వస్తే వెళ్తారా? అవకాశం వస్తే 100% వెళ్తాం భయ. ఎందుకంటే ఎవరైనా వేచి చూస్తున్నారు కదా, మాలాంటి సామాన్యులకు వస్తే ఇంకా హ్యాపీ అండి. థ్యాంక్ యూ అన్న. ఓకే అండి.